తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తవత్సలుడు, ఆపద్బాంధవుడు, పాపవిమోచనుడు, ఆశ్రిత పరిపాలకుడు, ఆపదమొక్కులవాడు. అందుకే లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు పయనమవుతుంటారు. అనేక విధాలుగా మొక్కులు చెల్లిస్తుంటారు. శ్రీ శ్రీనివాసుని భక్తులు తమ జీవితంలో భరించలేని కష్టమొచ్చినప్పుడు, తట్టుకోలేని ఆపదలు సంభవించినప్పుడు ఈ గండం గట్టెక్కిస్తే కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని కొండలరాయునికి మొక్కుకుంటారు. అదేమి ఆశ్చర్యమోగాని ఇక జీవితంలో ఈ ఆపదలు తీరవు అని అనుకున్నవి కూడా స్వామికి మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే ఆ గండం గట్టెక్కుతామని భక్తులు బలంగా విశ్వసిస్తారు. మరికొందరు భక్తులు తమ కోరికలు నెరవేరిందే తడవుగా కొండ ఎక్కి మొక్కులు చెల్లిస్తుంటారు. అందుకేనేమో శ్రీనివాసుని ఆపద మొక్కులవాడని భక్తితో పిలుచుకుంటారు. శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకిస్తారంటే, మనిషి తెలిసో తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయట. అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది మే నెలలో 28వ తేదీ వరకు 12,89,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. 2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తరువాత 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా 6 రోజుల పాటు ప్రతిరోజు 50,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక్కో క్షురకుడు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టులో 40 మందికి క్షురకర్మ చేస్తారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్రతిరోజూ అదనంగా విధులు కేటాయించడంతో ఒక్కో క్షురకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షురకర్మ చేస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కళ్యాణకట్టలో టీటీడీ పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్లో ముంచి ఆ తరువాత డెటాల్తో శుభ్రపరుస్తారు. భక్తుల తలనీలాలను ఎప్పటికప్పుడు సిబ్బంది సేకరించి భద్రపరుస్తారు. ప్రతి కళ్యాణకట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడినీరు అందుబాట్లో ఉంచుతున్నారు. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందనం బిళ్లలను కూడా టీటీడీ అందిస్తోంది. తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులకు వేచి చూసే సమయం తగ్గించేందుకు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు విశ్రాంతి గృహాల ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాట్లో ఉన్నాయి. మొత్తానికి తలనీలాలతో భక్తుల కోరిక నెరవేరుతోంది. టీటీడీకి కూడా నల్ల బంగారం రూపంలో కూడా భారీగానే ఆదాయం లభిస్తోంది. జగడపు చనవుల జాజరా జాజరా జాజరా